నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈసారి 15-20 రోజుల ముందే వస్తుంది అంటూ సీఎం జగన్ అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు, అక్కడ ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి పార్టీల పరిస్థితి ఏంటి, ఎవరెవరి స్టాండ్ ఎలా ఉంది, వై నాట్ 175, వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ సీఎం జగన్ అయితే అందరికంటే ముందే ప్రచారంలో ఉన్నారు, దూసుకెళ్తున్నారు. మరి మిగతా పార్టీల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి అస్త్రశస్త్రాలతో ప్రచారంలో ముందుకెళ్లాలనుకుంటున్నారు, అసలు పొత్తులతో పాటుగా సీట్ల పంపకాల గురించి చర్చలు ఎలా ఉన్నాయి, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం ఎలా ఉండబోతోంది, అదే ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇక పసుపులేటి సురేష్ గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. సురేష్ గారు, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. సో నాగార్జున గారు, మీతో స్టార్ట్ చేద్దాము. వై ఏపీ నీడ్స్ జగన్ అనేది, వై నాట్ 175 అనేది, ఈ రెండు నినాదాలు జగన్ ఎప్పుడో ముందు తీసుకొచ్చారు, ప్రజల ముందుకు వెళ్తున్నారు, దానికి సంబంధించి ఒక కార్యాచరణ దిశానిర్దేశం చేస్తున్నారు. నిజంగా 15-20 రోజుల ముందే నోటిఫికేషన్ వస్తుందా? అక్కడ వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? కవిత గారు, మీకు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, అలాగే ఇవాళ చర్చలో పాల్గొంటున్నటువంటి ప్యానలిస్టులు అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇది మనం గత కొద్ది కాలంగా వింటున్నటువంటి మాటేనండి. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వస్తుంది, మామూలు కంటే కూడా కొంచెం ఒక నెల రోజులు 15 రోజుల ముందే ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటిది మనకి నేషనల్ లెవెల్లో కానివ్వండి ఇక్కడ వినపడుతోంది. అయితే ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా లోక్సభతోటి వెళ్ళేటువంటి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా లోక్సభకి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి, మనకు కూడా అప్పుడే జరుగుతూ ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయమే. బీజేపీ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు రామ మందిరం అనేటువంటి ప్రామిస్ పూర్తి చేసేసి అది కంప్లీట్ అయ్యి దాన్ని గ్రాండ్గా ఉత్సవాలు చేసేసి దాన్ని ప్రారంభం చేసిన తర్వాత ఆ మేనియా వాళ్ళల్లో జనంలో ఉండగానే, ఆ గుడ్ విల్ ఉండగానే వెళ్ళిపోతే బాగుంటుంది అని, ఎందుకంటే నేషనల్ వైడ్గా కూడా కొంత తగ్గింది బీజేపీకి అనేటువంటి ఇది వస్తున్నటువంటి టైంలో మొన్న ఎలక్షన్స్ మళ్ళీ వాళ్ళకి బూస్ట్ ఇచ్చినాయి అనుకోండి, రివైవ్ అయింది. అయినప్పటికీ కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే ఉందో అప్పుడు వెళదాం అనేటువంటిది వాళ్ళు చాలా పకడ్బందైన ప్లాన్తో ఉన్నారు. వాళ్ళకు అనుగుణంగానే, ఎందుకంటే జగన్ గారికి కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి వాళ్ళతో సత్సంబంధాలు ఉండటం మూలన అక్కడ ఏది జరిగినా కానీ జరగబోతున్నా కానీ జగన్ గారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దానిలో భాగంగానే అక్కడి నుంచి వచ్చినటువంటి హింట్ ప్రకారంగానే జగన్ గారు మనకి హింట్ ఇచ్చారని మనం అనుకోవాలి. కాబట్టి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక తీసుకుంటే, అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలను మార్చడం నియోజకవర్గాల్లో, తర్వాత వచ్చి ఒక 70-80 మంది దాకా మీరందరూ సిద్ధంగా ఉండండి, మీకు మార్పులు చేర్పులు చేస్తాము, త్యాగాలకు సిద్ధంగా ఉండాలనేటువంటి డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే సహజంగానే ఇది తొందరగా రాబోతున్నటువంటి ఎలక్షన్స్కి సంకేతంగా, పైగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ మొన్న ఒక పెద్ద దెబ్బ నుంచి దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళ నాయకుడు 2 నెలలు లోపల ఉంటాం, బయటకు వచ్చి వాళ్ళు కాలు చేయి కూడా తీసుకొని ఈ పొత్తులన్నిటువంటి సీట్లు సర్దుబాటు అనేటువంటిది రావడానికి టైం ఇవ్వకుండా వీలైనా తొందరగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆత్రం కూడా కనపడుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనరల్గా నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను, గతంలో ఎలక్షన్స్ ఎలా ఉండేయంటే రాజకీయాలు ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు సంక్షేమం మీద దృష్టి సారించి చివరి సంవత్సరం మాత్రమే ఎలక్షన్స్ గురించి మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయి ఎలా అయిందంటే గెలిచిన దగ్గర నుంచే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో పంచవర్ష ప్రణాళిక దీనికి వేసుకుంటున్నారు. ప్రజల్ని బాగు చేయటం కంటే మళ్ళీ మనం అధికారంలోకి, గతంలో ఎప్పుడైనా మనం విన్నామా 20 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని ఏ రాజకీయ నాయకుడన్నా మాట్లాడేవాళ్ళ? కానీ ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడు అక్కడ ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ మాట్లాడే మాట ఏంటంటే మేమే జీవితకాలం ఉంటాం. సో దానికి అనుగుణంగానే వై నాట్ 175 అనేటువంటి స్లోగన్ తీసుకున్న దగ్గర నుంచి రకరకాలుగా వాళ్ళ పార్టీని బలోపేతం చేయడానికి తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా నీవు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలు. జనరల్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలని 10 మందిని మార్చడానికే దడిచేటువంటి పరిస్థితులు ఇవాళ, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థాన బలం, ఆర్థిక బలం అన్నీ చూసుకొని గత కొద్ది కాలంగా వాళ్ళు అక్కడ పాతుకుపోయి ఉన్నారు. అలాంటిది ఒక్కసారిగా సగం మందికి పైగా నేను మారుస్తాను అనేటువంటి సంకేతాలు ఇవ్వటం అనేటువంటిది రాజకీయాల్లో ఇది ఒక పెను సంచలనం. అయితే ఇది గనక ఫలిస్తే పూర్తి స్థాయిలో అటన్నా వెళ్తుంది, లేకపోతే పూర్తి స్థాయి డ్యామేజ్ అన్నా జరుగుతుంది. ఈ రిస్క్ ఆయనకి తెలిసే చేస్తున్నాడు కాబట్టి దాని వెనకాల ఏదో సరైనటువంటి వ్యూహం, ఆయన సరైనదనుకున్నటువంటి వ్యూహంతో ఆయన వెళ్తున్నారు. ఇక మిగతా మీరు అడిగినట్టుగా మిగతా రాజకీయ పార్టీలు కనుక తీసుకుంటే
బీజేపీది తీసుకుంటే అన్నిటికంటే కీలకమైన పాత్ర వీళ్ళదే. మీకు ప్రజాక్షేత్రంలో చూస్తే బీజేపీకి 1% కంటే తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు వాళ్ళ వంకే చూసేటువంటి పరిస్థితిని వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం చెప్పినా కాదనలేనటువంటి పరిస్థితుల్లో ఈ 3 పార్టీలను పెట్టారు. సో ఈ జగన్నాటకాన్ని అంతా పైనుంచి నడిపిస్తుంది, ఢిల్లీ స్థాయి నుంచి నడిపిస్తున్నది బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళ స్టాండ్ ఇంతవరకు తేల్చలేదు. మిగతా అందరూ క్లియర్గానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పొత్తన్నారు. ఇప్పటికే కొన్ని చిన్న ఇవి జరిగినా కానీ క్యాడర్ అంతా కూడా సర్దుకుంటూ ఉన్నారు. కొంతవరకు అడ్జస్ట్మెంట్ జరిగింది. ఇది ఊహించే లోకేష్ గారు జరగాల్సినటువంటి పాదయాత్రను కూడా విశాఖపట్నంతో కట్ చేసుకొని, ఎందుకంటే ఈ 2 నెలలు చాలా క్రూషియల్ కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి వాళ్ళు కూడా సన్నద్ధం అవుతున్నారు. చూడాలి మరి ఇక రాష్ట్ర ప్రజలు ఎలా చేస్తారు, వీళ్ళ రాజకీయ నాయకులు ఈ రెండు నెలల పాటు ఎలాంటి విన్యాసాలు చేస్తారు ప్రజలను ఆకట్టుకోవడానికి అనేటువంటిది మనం వెండి తెరపై చూడాల్సిందే. సో సురేష్ గారు, అంత కాన్ఫిడెన్స్ ఎలా ఉందండి? వై నాట్ 175, వై ఏపీ నీడ్స్ జగన్ అనేది 175కి 175 ఓన్లీ వైఎస్ఆర్సీపీకే వస్తాయంటే దెన్ వాట్ అబౌట్ అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం ఇలాంటివి ఏమీ లేకుండానే నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి మీరు ఉంటాయి, నెక్స్ట్ అసెంబ్లీ అంతా 175 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే ఉంటారా? మేడం, మనం ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణని బట్టి స్పష్టంగా మనము వై నాట్ 175 అనే దాని మీద మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అనేక పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పరిపాలన ఏ విధంగా కొనసాగింది, ప్రజలకు వాళ్ళు ఏ మేరకు మంచి చేశారు, 2014లో ఆయన చంద్రబాబు నాయుడు గారు 600 పైచీలకు హామీలు ఇచ్చి వాటిని ఏ మేరకు ఆయన నెరవేర్చారనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ రీతిలో అమలు చేస్తున్నారనేది ప్రజలు ఆయన విశ్వసించే తీరును బట్టి ఈ రోజు బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. ప్రజల్లో ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రంలో గెలుపొంది తీరుతామని చెప్పి దానికి అనుగుణంగానే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగులు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తే గత సంవత్సర కాలంలో ఎప్పుడు వెళ్ళినట్టు గతంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా అధపాతాలన్నీ తీసుకెళ్లిపోయింది, సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి కేవలం వాళ్ళ సొంత అనుయులకు, అనుచరులకు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేయడం అనేది చూసాం. అన్ని వర్గాలకు, ముఖ్యంగా 2014లో మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని వదలలేదు, ఏ కులాన్ని కానీ ప్రతి ఒక్కరిని వదలకుండా అందరికీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది, ఎలక్షన్ హామీలు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అక్కడే ఆయన విశ్వసనీయత ఏంటనేది ప్రజలందరూ కూడా అర్థమైంది. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ విధంగా ఉంటారో ఆయనకే అర్థం కాదు. నిలకడ మనస్తత్వం అనేది లేనటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఆయన ఏమాత్రం కూడా అవగాహన లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గతంలో 2014లో వాళ్ళతో కలిసి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళతో విడిపోయి 2019 ఎలక్షన్లోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి ముందుకు వచ్చారు. ఇక్కడే ఆయన ఒక పరిణతి, రాజకీయాల్లో ఆయన పరిణతి అనేది అర్థమవుతుంది. కేవలం ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపమో, లేదంటే ఆయన అధికారంలోకి తిరిగి రాకూడదనేటువంటి ఈగో ఫీలింగ్ తో తప్ప ఎక్కడ కూడా ఆయన ఎందుకు రాకూడదు జగన్మోహన్ రెడ్డి అనే దానికి స్పష్టమైనటువంటి కారణం చెప్పలేడు. అయితే రాష్ట్రంలో మీరు చూస్తే ఏ ప్రభుత్వము చేయలేనటువంటి విధంగా అధికారంలోకి మళ్ళీ మేము ఎందుకు రావాలి అనేది ప్రజల దగ్గరికే తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం, గొప్ప కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం కూడా గతంలో ఎప్పుడు కూడా మనం చేయలేదు. ఈరోజు ప్రజల దగ్గరికే నేరుగా వెళ్ళి వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి ప్రజలకి అందరికి కూడా వివరించడం జరుగుతోంది. ఈ పరిపాలనా కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఏ విధంగా సంక్షేమం అందించింది, రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఏ విధంగా మేలు కలిగించింది అనేటువంటి స్పష్టంగా మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఆదరణ పొందగలుగుతున్నాం. ఈ యొక్క ప్రక్రియలో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ప్రతి ప్రాంతానికి న్యాయం చేశాడు. అదేవిధంగా ఇచ్చిన హామీని 99% కూడా అమలు చేయడం జరిగింది. కాబట్టి అన్ని వర్గాల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు. కాబట్టి బలంగా మేము విశ్వసిస్తున్నాం 175 నియోజకవర్గాల్లో రాబోయేటువంటి 2024 ఎలక్షన్ లో విజయ డంక
మోగించి తీరుతామని చెప్పేసి మేము బలంగా విశ్వసిస్తున్నాం సో మేడం. సురేష్ గారు, ఒక క్వశ్చన్ ఫ్రమ్ నాగార్జున గారు, పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు, మీరు అడగచ్చు డైరెక్ట్ గా. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మీరు మీ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలను అభినందిస్తూనే ప్రజల తరపున ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని వేస్తుంది ఏంటంటే, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అతనే కలకాలం ఎమ్మెల్యేగా ఉండాలి, తర్వాత ఆయన అయిపోతే వాళ్ళ కొడుకు అయిపోతే మనవడు అనేటువంటి ట్రెండ్ ఇవాళ నడుస్తున్నటువంటి టైంలో ఒక్కసారి గెలవగానే మీరు రెండోసారికే దగ్గర 75-80 మందిని మార్చేస్తాము అంటే వీళ్ళందరూ కూడా ఇవాళ విశ్వాసం అనేటువంటిది రాజకీయాల్లో ఎంతవరకు ఉందనేది మనం అందరం చూస్తున్నాం. అటు ఆంధ్రాలో చూసాం, ఇటు తెలంగాణలో చూసాం. అయినా కూడా ఒక్కసారిగా 80 మందిని మారుస్తామంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ పదవులు త్యాగాలు చేసి పార్టీ గెలుపు కోసం మనస్ఫూర్తిగా కృషి చేస్తారని మీరు అనుకుంటున్నారా? అది జరిగేటువంటి పనేనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో? 100% జరుగుతుంది సార్. ఎందుకంటే దీంట్లో బలమైనటువంటి కారణాలు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ వాతావరణం, అదే విధంగా రాజకీయాల్లో అన్ని వర్గాల వారికి సముచిత స్థానం అనేది కల్పించి తీరాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించుకోవడం, అదేవిధంగా ప్రజల్లో ఈరోజు ఏదైతే ప్రజలందరూ సామాజిక న్యాయం జరగాలి, అందరికీ రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారంలో భాగస్వామ్యులు కావాలనేటువంటి విధానం బలంగా ఉంది. అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అనేసి ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని హక్కును చేర్చుకునే అందరికీ కూడా వాళ్ళందరినీ రాజకీయంగా ఉన్నతంగా ఎదిగించాలని, ఆ వర్గాల్లో రాజకీయ జ్యోతులు వెలగాలని, తద్వారా ఆ సామాజిక వర్గాలన్నీ కూడా ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించుకోవడం, ప్రజల్లో కూడా దాన్ని స్వాగతిస్తారనే ఆయనకు ఉన్నటువంటి నమ్మకంతోనే ఇలాంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా దీంట్లో ఎటువంటి లోటుపాట్లు లేవు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియ విజయాన్ని సాధించి తీరుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం సార్. సో సురేష్ గారు, ఇప్పుడు మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎలక్షన్స్ ఇంకా ముందుకు వస్తాయి అని వినిపిస్తున్నప్పుడు, జగనే స్వయంగా మాట చెప్తున్నట్టు నోటిఫికేషన్ కంటే 20 రోజుల ముందే వస్తాయనుకున్నప్పుడు, డోంట్ యూ థింక్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైం సరిపోతుందా? ఇంతమందిని మార్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో సమన్వయం చేసుకోవాలి, లోకల్గా ఉండేటువంటి లీడర్లు ఉంటారు, మార్చిన తర్వాత ఉండే అసంతృప్త ఎమ్మెల్యేలు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నియోజకవర్గ పరిస్థితులు, వీటన్నిటిని ఎలా కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తారు? ఇంకా 20 రోజుల టైం ఇంకా దగ్గరకు వచ్చేసింది అనుకున్నప్పుడు. మేడం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి క్యాడరు క్షేత్రస్థాయిలో ఉంది. ఇది మాకు అన్ని పార్టీల కన్నా బలంగా మేము చెప్పగలిగినటువంటి మాట. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బలంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తల క్యాడర్ అనేది మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రెండవది ఏంటంటే ప్రజల్లో ఎనలేనటువంటి ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉన్నటువంటి విశ్వాసం ద్వారానే ఈరోజు దృఢంగా నిర్ణయించుకొని ఈ యొక్క మార్పులు ఏమాత్రం కూడా మాకు డ్యామేజ్ చేయవు. ఖచ్చితంగా ప్రజలు స్వాగతించేటువంటి తీరులోనే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఉంటాయి. ఎక్కడ కూడా స్వార్థ రాజకీయం కోసమో స్వప్రయోజనాల కోసమో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయము తీసుకోరు. ఆయన ఏది తీసుకున్నా కూడా అందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏది జరిగితే బాగుంటుందో దానికి అనుగుణంగా ఆయన పనిచేస్తారే తప్ప ఎక్కడ కూడా స్వార్థ రాజకీయాలకు ఆయన తావు ఇవ్వడం జరగదు. దానిలో భాగంగానే ఈ యొక్క మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క విధానాన్ని స్వాగతించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారు. 100% కూడా రాబోయేటువంటి ఎలక్షన్లలో విజయ డంక మోగించి తీరేది మాత్రం తథ్యమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం. సో నాగార్జున గారు, చాలా వైఎస్ఆర్సీపీకి అయితే చాలా కాన్ఫిడెన్స్ ఉంది. 175కి 175 ఈవెన్ ఆఫ్టర్ మనకి అక్కడ చేంజెస్ చేసినప్పటికీ, ఇన్ఛార్జీలను మార్చినప్పటికీ వస్తుంది అని. దెన్ వాట్ అబౌట్ టీడీపీ అండ్ జనసేన? వాళ్ళు ఒక పొత్తు పెట్టుకున్నారు, ఒక ఉమ్మడి కార్యాచరణ అనౌన్స్ చేస్తామన్నారు. ఆ తర్వాత ఎవరు సీఎం అనేది ఎన్నికల తర్వాత డెసిషన్ తీసుకుంటామన్నప్పుడు దాన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు అక్కడ? అంటే ఇక్కడ ఒకటండి, జనరల్గా మనకి కనిపించేది ఏంటంటే 5 సంవత్సరాలు పాలించినటువంటి ప్రతి పార్టీకి కూడా మనం చరిత్రలో చూసుకుంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది కొంత ఉంటుంది. మీరు 2014 ఎలక్షన్స్ కనుక తీసుకుంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పొత్తు పెట్టుకుంటే కూడా కేవలం 1.5%తో బయటపడ్డాయి. కానీ అది 2019కి వచ్చేటప్పటికి 23 సీట్లకి తెలుగుదేశం పడిపోవటం, తర్వాత 151 సీట్లు వైసీపీకి రావటం మనం చూసాం. అంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది అంత భయంకరంగా ఉంటుంది.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పట్ల ఎంత మంచి మాటలు చెప్పినా సంక్షేమం అనేటువంటిది బాగా చేశారనేటువంటి దాంట్లో అది నిర్వివాదాంశం, అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయం. కానీ ఒక ప్రభుత్వానికి సంక్షేమము తర్వాత అభివృద్ధి అనేటువంటిది రెండు కళ్ళలండి. అభివృద్ధిలో మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ వెనకబట్టడం కుంటుబట్టడం అనేటువంటిది జరిగింది. దాన్నే ప్రధాన ఆయుధంగా తీసుకొని ఈ రెండు పార్టీలు జనంలోకి వెళ్ళటం. లోకేష్ గారి యువగడ మనం పాదయాత్ర చూసాము. వాళ్ళకు వచ్చిన స్పందన బ్రహ్మాండంగా వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు, అసలేం లేదని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు. ఓవరాల్గా చూస్తే ఏంటంటే ప్రజలలో కొంత అసంతృప్తి అనేటువంటిది పరిపాలించేటువంటి పార్టీ మీద ఉండటం సహజం. అది ఇక్కడ కూడా ఉంది. అది ఉంది కాబట్టే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరన్న సంక్షేమం ఫలాలు అందరికీ గనక అందిస్తే జగన్ గారు అన్నటువంటివి అన్నీ అందరూ అందుకుంటున్నప్పుడు 80 మంది పైన ఎందుకు మార్చాల్సినటువంటి అవసరం వస్తుంది? సో ఒక కీలకమైనటువంటి ప్రశ్న సురేష్ గారు. అయితే ఆ ఆన్సర్ మీ దగ్గర నుంచి తెలుసుకునే ముందు మనతో పాటుగా జాయిన్ అవుతున్నారు డాక్టర్ సుహాసిని ఆనంద్, బీజేపీ అధికార ప్రతినిధి. సుహాసిని గారు, వెల్కమ్ టు ద షో. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్న, బీజేపీతో ఎవరుంటారు, బీజేపీ ఎవరితో ఉంటుంది అనేది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటి అసలు? బీజేపీగా కలిసి పోటీ చేస్తున్నాం కదా, అంటే మేము ఎవరితో వెళ్తాము అన్నది ఇవన్నీ ఇంకా టైం ఉంది. భారతీయ జనతా పార్టీకి ఒక అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి జాగ్రత్తగా ఒక స్టడీగా వెళ్లే పార్టీ ఏదైనా ఉంది అంటే, ఆ విధంగా వృద్ధి చెందే పార్టీ ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ. మా చరిత్ర కూడా చూసుకున్నట్లయితే. అండ్ మరొకటి ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తూ ఒక పక్కన, మరొక వైపు అభివృద్ధి పట్ల చాలా చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న ఒక ప్రభుత్వం ఇది మనం కేంద్రంలో మనం చూస్తున్నాం. చాలా మంది అంటుంటారు డెఫినెట్ గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అని. కానీ ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఒక ఆలోచనని కూడా తారుమారు చేస్తూ ఒక జీడిపి రేట్ కానీ ఒక 78% అదే స్టడీగా నిలబెడుతూ, అందులో కరోనా లాంటి మహమ్మారి ఉన్నది కూడా మనం ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఎన్నో ఎగుమతులకి మనం ప్రోత్సహిస్తూ, ఇంతకు ముందు ఎప్పుడు కూడా మనం దిగుమతులే కానీ ఎగుమతులు చూడని మన పేద దేశంగా ఉన్న మన దేశాన్ని అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ ఈ రోజు నెక్స్ట్ కమింగ్ 3వ అంటే ప్రపంచంలో ఆర్థికంగా బలమైన 3వ దేశంగా మనది రాబోతోంది అంటే అదేం మామూలు విషయం కాదండి. ఒక పక్కన మన సంక్షేమ పథకాలు కూడా, అటు ఆడపిల్లలు బేటీ బచావో బేటీ పడావో కానీ, సురక్ష కానీ, బీమా యోజన కానీ, ఇదంతా కూడా సుహాసిని గారు ఇక్కడే ఇంకో మరో కీలకమైనటువంటి ప్రశ్న కనిపిస్తోంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించే వస్తాయి తప్ప, ఇప్పుడు మోదీ దేశవ్యాప్తంగా ఏం చేశారు, లేకుంటే అంతర్జాతీయంగా మోదీకి ఎంత పేరు ఉంది అనేది అది పార్లమెంట్ ఎన్నికల్లో వస్తుందేమో. ఇప్పుడు మనం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ కీలకమైనటువంటి అంశాలు ఏంటనుకుంటున్నారు బీజేపీకి? గుడ్ క్వశ్చన్ అండి. ప్రజలలో గతంలో కూడా చూశారు, తెలుగుదేశం పార్టీ పాలనను చూశారు, వాళ్ళకేం కొత్త ఏం కాదు, చాలా విజనరీ అని కట్టుబెట్టారు. బట్ ఏమైంది 2019లో అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందండి? అప్పుడు చాలా అత్యధికమైన మెజారిటీ ఎందుకు వైసీపీకి వెళ్ళింది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కొన్ని ఆశలతో ప్రజలు అప్పుడు పూర్తి స్థాయిలో పూర్తి మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారు. కానీ ఈ 5 సంవత్సరాలలో కనుక చూసుకుంటే సంక్షేమం ఇస్తూ అభివృద్ధి ఎంతో చేయూతని కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నా, కారణాలు ఏవైనా కావచ్చు, వీరు చేయాలనుకున్న కోర్టుల్లో కానీ అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ అడ్డంకులను ఎదుర్కొంటూ వారి ప్రయత్నం ఒకవైపు అయితే, ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు అన్ని ఒడిదుడుకుల్ని అధిగమించి ఒక నిర్దిష్టమైన అభివృద్ధి, కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ చూపిస్తే తప్ప ప్రజలకి ఓటు రాదు, ప్రజల యొక్క మన్ననలు పొందలేరు. ఆ విషయంలో పూర్తిగా ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటుంది. దీని నుంచి ఏ విధంగా బయటపడాలి? ఏదో మభ్య పెట్టి ప్రజల్ని డబ్బుతో కొనడము, ఏదో రకంగా మనం ఓట్ బ్యాంకింగ్ చేయడము అన్నది ఎంతకాలం? ఇవాళ మనకి దానికి క్లియర్ కట్ ఎవిడెన్స్ తెలంగాణ ఎన్నికలండి. తెలంగాణ ఎన్నికల్లో ఒక డెమోక్రసీ నిలబడింది అనిపించింది. ఎందుకంటే చాలా చోట్ల
డబ్బు, పరపతి, హోదా, పలుకుబడి ఉన్న ఎందరో మహామహా నాయకులే నెగ్గలేకుండా అక్కడ ఒక సాదా సీదా ఒక యంగ్ పర్సన్స్ క్యాండిడేట్స్ గా గెలిచారు అంటే ప్రజలలో అవగాహన పెరిగింది. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అండ్ మరొక విషయం ఏంటి అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సో ఇప్పుడు ఇటు యాంటీ ఇన్కంబెన్సీ ఇంకోటా అని కాదు, అంటే తెలుగుదేశం కాకపోతే వైసీపీ కాకపోతే మళ్ళీ తెలుగుదేశం, ఇవన్నీ చూసేశారు ప్రజలు. ఇది ఎన్నున్నా సరే ఫైనల్లీ ఏం చేస్తారు ఈ రాష్ట్రంలో, అయ్యో కేంద్రం ఇవ్వట్లేదు, కేంద్రం మాకు ఇవ్వట్లేదు అని వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు కక్ష సాధింపు చర్యలే తప్ప మాకు ఒరిగేది ఏంటి అన్న ఒక ఆలోచనలోకి ప్రజలు వస్తున్నారు. ఒక ప్రతిదానికి భారతీయ జనతా పార్టీ ఏంటండి కేంద్రం ఏం చేస్తోంది, మీరు మాకేం చేస్తారు అని అడుగుతున్న వీళ్ళు మాకు ఒక నిర్దిష్టమైన స్థానం ఇక్కడ అసెంబ్లీలో కల్పిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మా ప్రశ్నలకి సమాధానం చెప్పే దిశగా ఎదురుకి వెళ్తుంది అన్న ఒక ఆలోచన కూడా ప్రజల్లో మొదలైందండి. సో ఇవాళ చాలా తెలివితేటలుగా ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీకి చాలా అవగాహనతో ఈ రోజు మేము ఏదైతే కేంద్రంలో చేసి చూపించాం ఇక్కడ కూడా మాకు అవకాశం ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం అంటున్నాం. ఆంధ్ర ప్రజలు అందరికీ అవకాశం ఇచ్చారు. అలాగే సుహాసిని గారు అన్న నమ్మకం మాకుంది. ఇక్కడే ఇంకా బోల్డ్ అన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి. తెలంగాణకి సంబంధించి చూసుకుంటే 2014 నుంచి అయినా 5 అసెంబ్లీ స్థానాలు 2014లో వచ్చినాయి, 2018లో బై ఎలక్షన్స్ తో కలుపుకుంటే 3 వచ్చాయి, ఇప్పుడు 8 వచ్చాయి. బట్ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఖాతా తెరవలేదు కదా, ఎలా వస్తుంది అనే దాంతో పాటుగా ఇది నా క్వశ్చన్. నాగార్జున గారితో ఒక క్వశ్చన్ ఉంది మీకోసమే. మేడం, దేశానికి ఒక 10 సంవత్సరాల పాటు సుస్థిరమైనటువంటి పరిపాలన మోడీ గారి రూపంలో అందించారు, దానికి మీకు ధన్యవాదాలు. కాకపోతే ఇందాక మీరు తెలంగాణ గురించి రిఫర్ చేసినప్పుడు తెలంగాణలో మీ పార్టీకి జరిగింది కనుక ఒకసారి తీసుకుంటే బండి సంజయ్ గారిని మార్చినంత వరకు ఉవ్వెత్తున బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీనే ఇంకేముంది అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి భావన జనంలో కూడా వచ్చింది, అందరిలో వచ్చింది. కానీ సడన్గా ఎప్పుడైతే ఆయన్ని మార్చారో జనంలోకి వెళ్ళినటువంటి ఫీలింగ్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ మిలాఖత్ అయిపోయినాయి, కుమ్ముక్కు అయిపోయినాయి అనేటువంటి ఉద్దేశంలోనే ఇవాళ మీకు వచ్చినటువంటి మిమ్మల్ని 8 స్థానాలకు పరిమితం చేశారు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భావిస్తున్నారండి. మీ రాష్ట్ర శాఖ ఎంత బాగా ఫైట్ చేసినా వైసీపీ మీద కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పార్టీ నుంచి రావాల్సినంత సపోర్టు రాష్ట్ర పార్టీకి రావట్లేదు అనేటువంటి భావన, వైసీపీ బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరూ తెరచోటన బంధం ఉంది అనేటువంటి భావన జనంలో బాగా బలపడి ఉంది. దాన్ని మరి మీరు ఎలా ఎన్కౌంటర్ చేయబోతున్నారు, ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఇది రాష్ట్రంలో ఇటువంటివి వాళ్ళకి అనుకూలంగా నేరేటివ్స్ ని రచించడంలో ఇంకా వారే సాటి రీజనల్ పార్టీస్ అక్కడ ఇప్పుడు ఒక మామూలు మనిషికి కూడా ఈ ఆలోచన వస్తుంది. ఎంతో ఇదిగా పోరాటం చేస్తున్న బండి సంజయ్ గారిని ఎందుకు తీశారు, ఆయన తీయకపోతే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ వస్తుంది కదా అని. ఇది కేంద్రంలో ఉన్న మేధావులు ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలియదు అంటారా? దిస్ ఇస్ సింపుల్ లాజిక్ అది. సో ఏది చేసినా, ఏ స్టెప్ తీసుకున్నా, ఏ అడుగు తీసుకున్నా మాకు ఒక స్ట్రాటజీ ఉంటుందండి కేంద్రంలో. అది ముందు మీరే చూస్తారు. అంటే వన్ ఆఫ్టర్ అనదర్ మనం ఏ విధంగా వెళ్తాము అన్నది ఆలోచనకి కూడా అందని విధంగా ఒక రాజకీయంలో ఎత్తుగడలు ఉంటాయి. మేబీ దానిలో భాగంగా ఏదైనా సరే కేంద్రంలో అందులో మోదీ గారు, అమిత్ షా గారు, ఇంకా చివరి నిమిషం వరకు మీ వ్యూహం ఏంటనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ లో చెప్పరు ఎవరికి. మనము వ్యూహాలు అనేవి చెప్తే వ్యూహం ఎందుకు అవుతుంది సార్? అందువల్ల చివరి నిమిషం వరకు అంటే కొంచెం ఇబ్బంది ఏమో చూసుకోండి, ప్రమాదకరంగా కూడా ఉంటుంది, మారే అవకాశం ఉంటుంది. ఆఖరి నిమిషము కాదు, ఏది తీసుకున్నా, ఏ డెసిషన్ తీసుకున్నా చాలా ఆలోచనతో, ముందాలోచనతో తీసుకుంటారన్న నమ్మకం మాకుంది. అదే విధంగా మేము ఏదైతే అనుకుంటున్నామో అలాగే జరుగుతుంది కూడా. సో సుహాసిని గారు పొత్తెవరితో లేదు, ఒంటరిగానే బీజేపీ పోరుంటుంది. అవి అన్ని మేము సమాధానం చెప్పాల్సింది మేం కాదండి, మా పనులు మేము చేసుకుంటూ వెళ్తాము. బట్ వ్యూహంలో ఇది కూడా ఉంది, పొత్తులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరితో ఏంటి అనేది కూడా అది లాస్ట్ మినిట్ లో తెలుస్తుంది.
లాస్ట్ మినిట్ కాదు, ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీస్తారు, సరైన సమయంలో తెలుస్తుంది అంతే. ఎస్. సో మనతో పాటుగా సురేష్ గారు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. సురేష్ గారు, యాంటీ ఇన్కంబెన్సీ కర్ణాటకలో చూసాము, తెలంగాణలో చూసాము, అది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేదా? ఇప్పటికి 151 కంటే ఇంకెక్కువ వస్తాయి, 175 మొత్తం మేమే క్లీన్ స్వీప్ చేస్తాము అనుకున్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది లేదంటారా? వ్యతిరేకత కేవలం తెలుగుదేశం పార్టీ దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాత్రమే ఉంది మేడం, ప్రజల్లో అయితే లేదు. బీజేపీ దగ్గర కూడా ఉన్నట్టుంది కదా సుహాసిని గారు, అదే చెప్తున్నారు. బీజేపీ గురించి మాట్లాడరు వాళ్ళు. ఎందుకు మాట్లాడారు బీజేపీ గురించి? ఇప్పుడు వ్యతిరేకత అనేది తీసుకొస్తున్నది ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఏదో సభల్లో వచ్చినప్పుడు ఆయన మాట్లాడడం తప్ప, లేదా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. మేడం, గతంలో ఏ ప్రభుత్వం అయినా కూడా సరే తిరిగి ఎందుకు మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజల వద్దకు వెళ్ళినటువంటి దాఖలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా? ఒకటి, ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చామనేది ఒక క్లియర్ కట్ గా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ద్వారా, సచివాలయాల పరిధిలో ఎంత మేర అభివృద్ధి జరిగింది, ఎంతమంది లబ్ధిదారులకు ఏమాత్రం సంక్షేమం అందింది, ఇవన్నీ కూడా స్పష్టంగా గణాంకాలతో సహా వివరించినటువంటి ప్రభుత్వము నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క వచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, కానీ ప్రజల నుంచి అయితే ఆ వ్యతిరేకత లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు అంటారు. ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనే దానికి కారణం చెప్పగలుగుతారా? చెప్పలేరు. పోనీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన మద్దతు ఇస్తున్నాడు కాబట్టి కనీసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగ్గా ఏ పని చేశారో దాన్ని ఆయన వివరించగలగాలి. ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని పవన్ కళ్యాణ్ అనేటువంటి సందర్భంలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి కన్నా దేంట్లో భిన్నంగా ఎక్కువగా ప్రజలకు మేలు చేశారనేది ఏ సందర్భంలో కూడా ఆయన వివరించలేకపోయాడు. దానికి కారణం కూడా చెప్పలేకపోయారు. ఎందుకంటే ఈరోజు సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజలందరికీ కూడా ఎంత లబ్ధి చేకూర్చాము, ఏ విధంగా మేలు చేశాము, పథకాల్ని ఏ విధంగా అమలు చేశాము, ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలయ్యాయి అనేది నేరుగా ప్రజలకే వివరించి ప్రజల మద్దతు కోరుతున్నటువంటి ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఈ విధంగా మేము చేసినటువంటి పనుల పట్ల, మేము అందించినటువంటి పరిపాలన పట్ల పూర్తిగా ఉన్నటువంటి నమ్మకం ద్వారానే ఈరోజు మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. అంతేగాని ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి లాగా కానీ, పవన్ కళ్యాణ్ గారి లాగా కానీ బూటకపు మాటలను మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి ప్రజల ద్వారా ఓట్లను దండుకొని అధికారంలోకి రావాలని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇసుమంతా కూడా ఆలోచించడం లేదు. కేవలం పదే పదే చెప్తున్నాడు ఏ సభలో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ ప్రభుత్వంలో మంచి జరుగుంటేనే ఈ ప్రభుత్వాన్ని ఆదరించండి అని చెప్పేసి స్పష్టంగా చెప్పగలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ పరిణామాలన్నీ చాలు, రాబోయేటువంటి ఎలక్షన్లలో మేము తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అన్నదానికి ఇవే సంకేతాలు. సో సుహాసిని గారు, ఇప్పుడు కర్ణాటక తర్వాత, తెలంగాణ తర్వాత సౌత్ లో ఇంకొక డెస్టినేషన్, ఇంకొక స్టేట్ కోసం కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అక్కడ మీలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటిదాకా అక్కడ ఖాతా తెరవలేదు, 2 ఎలక్షన్స్ లో 0 వచ్చాయి, 3ోసారి మాత్రం మేము ఫోకస్ పెడుతున్నాము అనేటువంటి సంకేతాలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది. సో కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరగబోతుంది అనుకుంటున్నారా? ఏమి ఉండదండి, ఎమోహంతో కాంగ్రెస్ ఎంటర్ అవుతుంది ఆంధ్రాలో. ఎందుకంటే ఏదైతే వద్దు అనుకున్నారో ఆంధ్ర ప్రజలు, ఏ విధంగా విడిపోకూడదు అని వీళ్ళకుంది ఆంధ్రాకి. ఎందుకంటే మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిపి సమిష్టి కృషి, సమిష్టి అభివృద్ధి హైదరాబాద్ అండి. అటువంటిది అందరూ కలిపి డెవలప్ చేసిన హైదరాబాద్ ని అలా తెలంగాణకు వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఉత్తి చేతులతో వారందరూ కూడా వచ్చి ఈ రోజు విభజన ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ప్రతి ఒక్కళ్ళకి మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయి. సో ఆ విధంగా చూస్తే అడ్డగోలుగా విభజించి ఇప్పటికీ కూడా పార్లమెంట్ లో మోదీ గారు చెప్తారు, ఒక పద్ధతి ప్రకారం అన్నది ఏది చేయలేదు. దానివల్ల రిపర్కషన్స్ ఇవన్నీ కూడా. సో ఈ విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పడుతున్న ఒక ఆర్థికంగా కానీ, ఒక నీటి విషయంలో కానీ, ఒక రాజధాని విషయంలో కానీ
చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్. దాని గురించి చాలా వరకు అక్కడ మేధోమదనం, దీనికి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలి అన్న ఒక దానిలో భాగంగానే అమృత్ పథకంలో భాగంగా 33 నగరాలు ఇక్కడ. అండ్ పైలట్ ప్రాజెక్ట్ లో విశాఖపట్నం కూడా ఉందండి. నీతి ఆయోగ్ పూర్తి స్థాయి ఫండ్స్ ఇచ్చింది వైజాగ్ డెవలప్మెంట్ కి. ఇదే కాకుండా ఇంటర్నేషనల్ స్మార్ట్ సిటీలో వైజాగ్. సో అన్ని విధాలుగా ప్రత్యేకంగా శ్రద్ధ. ఈ మధ్య మీరు చూస్తే రైల్వే మినిస్టర్, సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారు వచ్చి ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్ర తెలంగాణ అప్పుడు 804 కోట్లు రైల్వేస్ కి ఇస్తే ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి 8400 కోట్లు ఇచ్చి అందులోనూ కొన్ని ఇంపార్టెంట్ గా రైల్వే స్టేషన్ సెలెక్ట్ చేశారు. అది అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేస్తామని చెప్పి మొన్న సింహాచలం రైల్వే స్టేషన్ కూడా వచ్చి వారు మాట్లాడడం జరిగిందండి. మొత్తం మాటలు మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పూర్తిగా అభివృద్ధిగా ఎజెండాని. ఆంధ్రప్రదేశ్ లో మాకు అసలు ఓటు శాతం 1% కూడా లేదు. కానీ ఏమాత్రం వివక్షాల ఆలోచన కూడా రాదండి. ఆంధ్రప్రదేశ్ కి ఇంకా ప్రత్యేక శ్రద్ధ చూపించి కేంద్ర ప్రభుత్వం సుహాసిని గారు ప్రత్యేక శ్రద్ధ, మరి ప్రత్యేక హోదా సంగతి ఏమైంది? విభజన హామీలు అనేవి తెలంగాణకి ఎలా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా అదే ఉన్నాయి. మళ్ళీ మీరు ఇప్పుడు ఎలక్షన్స్ కి వెళ్ళాలి, అక్కడ ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి, బీజేపీకి ఓటేయాలని అడగాలనుకున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ ఓకే, ప్రత్యేక హోదా సంగతి ఏంటి అనేది వస్తుంది కదా. అది అసలు రానే రాదండి. ఎందుకంటే ప్రజలకు అర్థమైంది 16,000 అధ్యాయమేనా అది? ఇప్పుడు నాగార్జున గారు అదే మాట అంటున్నారు కాదండి. ఇప్పుడు హోదా మాట అన్నవాళ్ళు ఏంటంటే వెనక్కి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళే హోదాను అడుగుతారు. ఎందుకంటే ఎంతో దానికి ఇంకా 100 రెట్లు ముందుకొచ్చి అన్ని లక్షల కోట్లు, ఒక విశాఖ చెన్నై కారిడార్ కి 8,10,000 కోట్లు. ఇది కాకుండా నేను ఒక్కొక్కటి చెప్తాను. అంటే ఇన్ని లక్షల కోట్లు ప్రత్యేకమైన ప్యాకేజ్ గా ఆంధ్రాకి వచ్చినప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారా? సో 2014 వర్డిక్ట్ 2019లో ప్రజలు ఇచ్చేశారు. 2019 తర్వాత ఇప్పుడు 24లో క్లియర్ కట్ గా వాళ్ళకి అర్థమైంది. ఈ రోజు ఎస్ ప్యాకేజ్ ద్వారా ఎక్కువ వచ్చింది, ఇంకా అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక శ్రద్ధ చూపించింది కేంద్రం. కాబట్టి మోదీ గారి బాటలో ఆంధ్రప్రదేశ్ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రేపు పొద్దున మనుగడ ముందుకు అభివృద్ధి వెళ్తుంది. లేకపోతే ఈ రకమైన కొట్లాటలతోనే ఆంధ్రప్రదేశ్ కాలయాపన అయిపోతుంది. ఈ అటు రాజధాని కాదు కదా, ఇటు అభివృద్ధి కాదు కదా, అన్ని కూడా అగమ్య గోచరం అయ్యే ఒక సూచనలు మాత్రం దగ్గరలో కనిపిస్తుంది. సో నాగార్జున గారు ఒక కీలకమైనటువంటి మాట సుహాసిని గారు అన్నారు. వెనక్కి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటారు? ప్రత్యేక శ్రద్ధ అవసరం తప్ప ప్రత్యేక హోదా కాదు. వెనక్కి వెళ్ళిపోవాలని కోరుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? కరెక్టేనండి. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. ఆ ప్యాకేజ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు మేడం గారు ఏదైతే వైజాగ్ చెన్నై కారిడార్ గురించి మాట్లాడారో అది 8 లక్షల కోట్లు కేవలం కాగితానికి మాత్రమే పరిమితమైంది. ఇంతవరకు ఒక అడుగు కూడా ముందు పడలేదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ విషయంలో సార్ ఒక చిన్న చెప్పండి. ఇది న్యూస్ పేపర్స్ లో కూడా 506 ప్రాజెక్ట్స్ లో 365 ప్రాజెక్ట్స్ రాష్ట్రంలో జరుగుతున్నాయని అటు సాక్షి ఇటు ఈనాడు కూడా క్లియర్ కట్ గా పార్లమెంట్ లో జరిగిన విషయాల్ని రాసిన పేపర్ కట్టింగ్స్ ఐ విల్ షో యూ అండి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేము మీరు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నానండి. కాకపోతే ఏంటంటే ఇవి అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి భాగంలో ఇప్పుడు మీరు నేషనల్ హైవేస్ జరుగుతున్న వాటిని కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. నేషనల్ హైవేస్ భారతదేశం మొత్తం మీద జరుగుతున్నాయి కదా. ప్రత్యేకంగా మీరు ఇప్పుడు మనకి తెలంగాణ ఆంధ్ర ఆస్తుల పంపకమే ఇంతవరకు మీ ద్వారా జరగలేదండి. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాల్సి ఉంది. మరి అక్కడ పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి బీజేపీ 10 ఏళ్ళు అవుతుంది రాష్ట్రం విడిపోయి. మరి ఇంతవరకు దాని మీద ఏం చేశారంటే వీళ్ళు సహకరించలేదు, వాళ్ళు సహకరించలేదు. ఇద్దరు మీరు చెప్పినట్టు వినేటువంటి వాళ్ళే కదా. మీరు కాదంటే కాదనే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఏంటంటే కొన్ని అలా అనుకుంటామండి. కానీ ఒకటి మీరు పెద్దలు మీకు తెలుసు, ఇంతకుముందు గతంలో కూడా చూసాం. ఏదైనా ఒక విషయంలో ఫెడరల్ స్ట్రక్చర్ లో ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. కొంత ప్రతి స్టేట్ లోనూ పూర్తి మెజారిటీ వచ్చిన వాటికి కూడా ఒక ఇండిపెండెంట్ డెసిషన్స్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంకి కూడా వారి సూచన సలహాల మేరకు మనం వెళ్లాల్సి వస్తుంది. కొంత ఓవర్ రైడ్ ఏదైనా మేము ఏంటి అన్నది ఇక్కడ జరుగుతున్న వాటిపైన మేము చేయడానికి ప్రయత్నం చేసిన వెంటనే గతంలో ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు అసలు సిబిసిఐడిని ఎవరు రాకూడదు, అసలు రాష్ట్రానికే రాకూడదని పెట్టారు. అంటే మేము ఎందుకు అంటున్నామంటే
ఏదైనా వాళ్ళ చేతులు దాటిపోతే ప్రభుత్వం కేసు చూసి మీరు చేయరా అంటారు. ఆఖరికి వారి దాకా వచ్చేసరికి ప్రభుత్వం ఏంటి, ఇంకా మా చేతులు మావన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుని పూర్తిగా వాళ్ళు ఏంటంటారు డిక్టేటర్షిప్ చేస్తున్నారు. మా రాష్ట్రం పైన మాకు ఆమాత్రం స్వేచ్ఛ లేదా, స్వాతంత్రం లేదా అని మాట్లాడుతున్నారండి. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా మేము ఇంటర్వ్యూన్ అవ్వాలో రీసెంట్ గా కూడా తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు నిర్మలా సీతారామన్ గారు పూర్తి స్థాయిలో ఆవిడ ఫైనాన్స్ విషయాలు ఏ విధంగా చెప్పిందండి ప్రెస్ మీట్ పెట్టి. సో అలాగా ఖచ్చితంగా ప్రతి విషయం ఇక్కడి నుంచి ప్రతి స్టేట్ కి సంబంధించి రీసెంట్ గా మన వచ్చిన వైష్ణవ్ అన్నారు దీనికి ప్రత్యేకంగా కాదండి, మీరు అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చారు కదా అన్నారు. లేదండి, ప్రతి విషయంలోనూ అందులో ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ సంబంధించి జియోగ్రఫికల్ కి సంబంధించి మిగతా రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం, కానీ ఉత్తరప్రదేశ్ కి కేటాయించిన ఇళ్ల కన్నా డబల్ కోటా మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు సహాయం చేశారు? అందరికీ ఒకే రకంగా చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకత అని మేము ఎందుకు అంటాము? అలా అనం కదా. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ కు ఉంది. అశ్విని వైష్ణవ్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, ఇది వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ కూడా అండి, వెస్ట్ బెంగాల్ కానీ కేరళ కానీ అన్నిటికీ కూడా మేము ప్రత్యేక శ్రద్ధ చూపించి వాటికి ఇంకా మేము ఎక్కువగా ఫండ్స్ నిధులు ఇస్తున్నామండి. అక్కడ మా గవర్నమెంట్ లేకపోవచ్చు, అలయన్స్ లో లేకపోవచ్చు, కానీ ఆ విధంగా పెద్దన్న ఏంటండి చాలా పెద్ద తరహాగా పాత్ర మోదీ గారు పోషిస్తున్నారు. కాబట్టి ఈ రోజు యాంటీ ఇన్కంబెన్సీ అన్న క్వశ్చన్ కి తావు లేకుండా కేంద్రంలోనే కాదు రాష్ట్రాలన్నీ కూడా తిరిగి వచ్చి మేము అదే నమ్రతతో అదే విధేయతతో మేము ప్రతి రాష్ట్రంలోనూ మేము మా పనులు మేము చేస్తున్నాం. సో సురేష్ గారు, ఇక్కడ ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని బీజేపీ చెప్తోంది, కాంగ్రెస్ కూడా ఫోకస్ పెట్టింది, ఆ తర్వాత జనసేన టీడీపీ కూడా ఒక పొత్తుతో ముందుకెళ్తున్నారు. అండ్ కనిపిస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటి, ఏవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? ఫైనల్ గా డిసైడింగ్ ఫ్యాక్టర్ ప్రజలు మేడం. ప్రజల దగ్గర ఉన్నటువంటి విశ్వాసం మాత్రమే, ప్రజల దగ్గర ఉన్నటువంటి విశ్వాసం అనేదే గెలుపోటములను నిర్ణయిస్తుంది. ఎంతసేపు వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసినా, లేదా పవన్ కళ్యాణ్ చెప్పినా, చంద్రబాబు నాయుడు చెప్పినా, నారా లోకేష్ గారు చెప్పినా, ఇంకా ఎవరు వచ్చి చెప్పినా కానీ ప్రజల హృదయాల్లో ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వాలనేది ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఆ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారంటే బేరేజ్ వేసుకునేటువంటి విధానం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తేడా గమనించినట్లయితే అప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గతంలో, ఇప్పుడు మనకి ప్రత్యేక హోదా విషయంలో తీసుకున్నట్లయినా, తెలంగాణ నుంచి మనకి రావాల్సినటువంటి ఆస్తుల విషయంలోనైనా కానీ వీటన్నిటికీ కూడా మూల కారణం, ఇవన్నీ కూడా ఇక్కడ ఆగిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్యాకేజీ వ్యవహారంలో, ప్రత్యేక హోదా వ్యవహారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ రోజు శాపంగా మారాయి. మీరు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నారండి సురేష్ గారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు సార్. మీరు వచ్చిన తర్వాత మరి ప్రత్యేక ప్యాకేజ్ వద్దు, హోదా వద్దు, ప్యాకేజ్ అన్నా ఇవ్వండి అని తీసుకున్నారా ఇవాళ వరకు? మరి ఎందుకు తీసుకోలేదండి? ప్రత్యేక హోదా గాని ప్రత్యేక ప్యాకేజ్ వ్యవహారంలో గాని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసిన ప్రతిసారి కూడా మనకి జరగాల్సినటువంటి న్యాయం గురించి ప్రతిసారి చర్చించడం జరిగింది. ఆయన వచ్చి ఇక్కడ వివరించడం కూడా జరిగింది. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఉమ్మడి ఆస్తుల వ్యవహారంలో కానీ ఎక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సమస్యలన్నీ కూడా జటిలంగా తయారయ్యి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తున్నాయి తప్ప ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏమి కూడా లేవు. సో 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వేసిన ముళ్ళు మీరు ఇప్పలేకపోయారంటారు. ఆ విధమైనటువంటి ఇప్పుడు రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు అప్పులు అయితేనేమి, ఈ విధంగా సమస్యలన్నింటినీ కూడా సమస్యల వలయంలో రాష్ట్రాన్ని ఇరికించి, అప్పుల సుడిగుండంలో ఇరికించి ఆయన రాష్ట్రాన్ని అధపాతాలని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితే మెల్లమెల్లగా ఈ రోజు ఆ సమస్యల నుంచి బయటపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ ప్రజలందరికీ అవసరమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ ఇప్పటిదాకా పరిపాలన కొనసాగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తేడానైతే ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. పరిస్థితులు ముఖ్యంగా మనం చూసాం, ఈ ఎప్పుడూ లేనటువంటి విధంగా కోవిడ్ పరిస్థితులు కూడా మనకి ఈ పరిపాలనా కాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించాయి. దాదాపు 2 సంవత్సరాల కాలంగా మనం కోవిడ్ వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం. కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచం కూడా అతలాకుతలమైంది. ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయాయి, ఆదాయ మార్గాలు కూడా తగ్గిపోయాయి. ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా సుపరిపాలన అందించినటువంటి ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రతిపక్షాల విమర్శలను కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యతిరేకత
కలుగుతోంది అన్నటువంటి విధానాలను కానీ ఏమాత్రం కూడా మేము పట్టించుకోం. కేవలం మేము ప్రజలపైన ఆధారపడున్నాం. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి కూడా నమ్ముతున్నాం. సో సుహాసిని గారు, ఇక్కడ ప్రత్యేక హోదా అన్నారు, ఆ తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. అది కాదు, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏపీ మీద బీజేపీ పెట్టింది అనుకున్నప్పుడు మీరు ఫేస్ చేయబడినటువంటి ఛాలెంజెస్ ఏంటి, లేకుంటే అక్కడ కనిపిస్తున్నటువంటి అంశాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? మాకు దేశంలో జరిగే అభివృద్ధి మేము చూపిస్తున్నామండి అంతే. అదే కాదు, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి చూసామో, ఇక్కడ IIM కి కానీ, ఇక్కడ ప్రతి కంపెనీస్ అండి, ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్సే కాదు, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కాదు, ఇక్కడ రోడ్స్ ప్రత్యేకంగా ఏమేసాము, అసలు ఇక్కడ ఉన్న కంపెనీస్ మేము జోన్ విషయం కూడా మేము చెప్పాము. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ల్యాండ్ ఇష్యూ రాష్ట్ర పరిధిలో ఉంది. కొంత ల్యాండ్ కనుక చూపిస్తే వెంటనే రెడీగా ఉన్నాము కట్టడానికి అని చెప్తున్నాము. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్రము కేంద్రము సమన్వయంతో వెళ్తేనే ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. సో చాలా ఇష్యూస్ విత్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి. సో చాలా అందులో భాగంగా మేము ప్రతి ఇష్యూని కూడా ఇక్కడ రాష్ట్రంలో ఏమేమైతే మేము డెవలప్మెంట్స్ చేశామో అవన్నీ కూడా మేము చూపిస్తూ ప్రజలకి ఇంకొంత కనుక మనకి స్పేస్ ఇచ్చినట్లయితే ఇవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇంకా ప్రత్యేకంగా శ్రద్ధతో, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది, అది మేము ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసామో 3 ఏళ్ల వరకు ఈ రాష్ట్రంలో అసలు ఇంట్రడ్యూసే చేయలేదు. ఆరోగ్య రక్ష, ఆరోగ్యశ్రీ ఉంది అని చెప్పి ఏమవుతుందంటే కొంత పేర్లు మారడము, ఇప్పుడున్న రైతులకి కూడా ప్రతి ఏటా 6,000 మేము ఏదైతే ఇస్తున్నామో దాది కాకుండా ఇస్తాము అని చెప్పారు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ విధంగా సో అక్కడ సిగ్నల్ కట్ అయిపోయినట్టుందండి నాగార్జున గారు. ఇప్పుడు కీలకమైనటువంటి అంశాలు ఏం కాబోతున్నాయి? ఓవరాల్ గా అయితే టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది అనుకున్నప్పుడు జనసేన ఇంకా ఎన్డీఏలో భాగస్వామిగానే ఉంది. అక్కడ బీజేపీ ఒంటరిగా ఉంటుందా, ఎవరితో పోటీ చేస్తుంది, ఎవరు బీజేపీతో ఉంటారు, ఇవన్నీ చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎంత వ్యూహాన్ని వేసుకున్నప్పటికీ జగన్ చెప్పినట్టుగా 20 రోజుల ముందు అంటే ఏమవుతుంది అక్కడ? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, అధికారంలో ఉన్న వాళ్ళతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే మేము అభివృద్ధి చేశాం కాబట్టి మమ్మల్ని జనం గెలిపించేస్తారనేటువంటి అపోహలో ఉంటారు. మనం కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నేను హైటెక్ తీసుకొచ్చి హైటెక్ సిటీ కట్టాను, ఐటీని డెవలప్ చేశాననే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే ఏం జరిగిందో మనం చూసాం. అలాగే నేను రాజధాని కడుతున్నాను, పోలవరం కడుతున్నాను కాబట్టి మళ్ళీ నన్ను 2019లో గెలిపిస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యారో మనం చూసాం. రీసెంట్గా ఇప్పుడు అభివృద్ధి పరంగా కనుక తీసుకుంటే బీఆర్ఎస్ని అసలు గద్దెదించాల్సిన పనే లేదు. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే మంచి అభివృద్ధి జరిగింది, కరెంటు కష్టాలు తీరినాయి, రైతులకంతా బాగుంది. అయినా కేవలం ఆ అధినేతల్లో అహంకారం పెరిగిందనేటువంటి ఒకే ఒక కారణంతో 9.5 సంవత్సరాలు మంచి అభివృద్ధి చూసినా కానీ పక్కన పెట్టారు. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంతా బాగున్నట్టే కనపడుతుంది. ఎవరన్నా చెప్పబోయినా కానీ ఏంటంటే లేదు మాకంతా తెలుసు అన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా గత అనుభవాల నుంచి నేర్చుకోవాలి. 90% మనం అభివృద్ధి చేసినా కూడా 10% వాళ్ళకి మనం చేయకపోతే మీరు చేసిన 90% గుర్తురాదు. ఇది రాజకీయంలో నేను MA పొలిటికల్ సైన్స్ చదువుకున్నటువంటి రాజకీయ విశ్లేషకుడిగా చెప్తున్నాను. మనం 90 చేశాం కదా, ఈ 10 కదా అనుకుంటారు. అది మనకి ఆ 10నే గుర్తుపెట్టుకుంటారు. అదేంటంటే మీ బాధ్యత చేయాల్సింది చేశారు, ఇది ఎందుకు చేయలేదంటారు ప్రజలు. అది మనకి తెలంగాణలో ప్రూవ్ అయింది. కాబట్టి ఏంటంటే వాళ్ళకి స్టాండ్ వాళ్ళు క్లియర్ చేశారు. 80 మందిని ఎందుకు మారుస్తున్నారు ఇంత బాగా చేసినా అన్నదానికి అటు నుంచి ఏం సమాధానం రావట్లేదు వైసీపీ నుంచి. ఇక టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి ఏంటంటే ఇది లైఫ్ అండ్ డెత్ లాంటిది. చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా కానివ్వండి, లోకేష్ గారికి ఇంకా అంత అనుభవం రానటువంటి పరిస్థితుల్లో ఈసారి కనుక అధికారంలోకి రాకపోతే తెలుగుదేశం పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు సర్వశక్తులు వడ్డి పోరాడుతున్నారు. సో మీకు నిప్పుకి గాలి తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళతో చేరటం అనేటువంటిది వాళ్ళలో ఉత్సాహం అనేటువంటిది ఉరకలెత్తుతోంది. కాబట్టి ఏంటంటే ఫైట్ అనేటువంటిది బాగా జరుగుతుంది. అయితే ఇందాక బిగినింగ్లో నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టుగా ఇదంతా ఎలా జరుగుతుంది అనేటువంటిదంతా కూడా మళ్ళీ ఢిల్లీ పెద్దల చేతిలో ఉంది. పోల్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, లేకపోతే వీళ్ళు ఎవరి పక్కన స్టాండ్ తీసుకుంటారు, సపోర్ట్ ఎవరికి చేసినా ఎవరికి వీళ్ళు మద్దతు ఇండైరెక్ట్గా ఇస్తారన్న దాని మీదనే చాలా వరకు ఆధారపడి ఉంటుంది. అది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది వేచి చూడటం మనం చేయగలిగింది ఏం లేదు, అది వేచి చూడటమే మనం చేయాల్సింది. సో సుహాసిని గారు
సో సుహాసిని గారిది కట్ అయిపోయింది. సురేష్ గారు, ఇప్పుడు ఓవరాల్గా అయితే ఎవరితో ఉంటారో ఒక క్లారిటీ అయితే లేదు, బట్ ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత అనేది కనిపించింది కాబట్టి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది ఏదైనా అనిపిస్తుందో తెలంగాణ ఎగ్జాంపుల్, కర్ణాటక ఎగ్జాంపుల్ చూసిన తర్వాత? సురేష్ గారు, సో సురేష్ గారిది కూడా కట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు అయితే తీసుకోవాల్సినటువంటి మార్పులు లేకుంటే ఆచరించాల్సినటువంటి వ్యూహాలు, స్ట్రాటజీస్, ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చెప్తున్న మాట ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నాము, ఆ తర్వాత ఇంటర్నల్గా ఉన్నటువంటి డేటాను కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మాత్రమే మారుస్తున్నాము. గెలవరని కాదు, బట్ భారీ మెజారిటీ రావాలి కాబట్టి మార్చక తప్పదు అనే మాట అనేది పైకి చెప్తున్నప్పటికండి, మీరు ఎప్పుడైతే అభివృద్ధి అనేటువంటి దాన్ని మీరు ఇచ్చేశారో తర్వాత మీరు చేసినటువంటి ప్రధానమైనటువంటిది, వీళ్ళు రేపు జనానికి సమాధానం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక్క మద్యం షాప్ కూడా లేకుండా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత మాత్రమే మేము మిమ్మల్ని ఓట్లు అడుగుతామని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార సమయంలో చెప్పారు. దాన్ని తగ్గించడం సంగతి దేవుడికి, ఆదాయం ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఏడ్చారు. ఇవాళ మరి దాన్ని ఎలా ఫేస్ చేస్తారు, జనం దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు అనేటువంటిది ప్రధానమైనటువంటి వ్యవహారం. తర్వాత వచ్చి ఏంటంటే వీళ్ళకి అంటే ఎనాలిసిస్ చేసుకుంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మొట్టమొదటి సంవత్సరం రాగానే పథకాలు అనేటువంటివి అర్హులా కాదా అని చూడకుండా అందరికీ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళకి ఈ అర్హత లేదు, ఈ అర్హత లేదని చెప్పి 5 నుంచి 10% కోత పెట్టుకుంటూ వస్తున్నారు. నేను ఇందాక చెప్పింది ఏంటి మీకు, 90% మీరు చేసినా 10% పైగా అసలు ఇవ్వకుండా ఉంటే పర్వాలేదు, ఇచ్చి కట్ చేసి పక్కనోడికి ఇస్తూ ఉంటే ఖచ్చితంగా అది వ్యతిరేకం అవుతుంది. ఇలా ప్రతి పథకంలో 10 నుంచి 15% మీరు కోత విధించారు. ఇవన్నీ మనం సైంటిఫిక్గా కనుక ఆలోచిస్తే అక్కడ వచ్చేటువంటి వ్యతిరేకతను మీరు ఎట్లా అడ్రస్ చేయబోతున్నారు? సో అదే స్ట్రాటజీస్ కావచ్చు, అదే డేటాని కలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మారుస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికైనా జాగ్రత్త పడి వాళ్ళు సమీక్షించుకొని ఇక్కడ మనం ఇబ్బంది పడ్డాం, ఇక్కడ ఇబ్బంది పడ్డాం అని అడ్రస్ చేయడానికి కనుక వాళ్ళు చేస్తే ఆ ప్రయత్నాన్ని మనం స్వాగతించాల్సిందే. కానీ టైం తక్కువ ఉంది. ఇది 1 సంవత్సరం, సంవత్సరన్నర, 2 సంవత్సరాల ముందు నుంచి కనుక వాళ్ళు చేసుకొని నిజంగా సర్వేస్, ఈ పీకే ఇచ్చే దొంగ సర్వేలు కాకుండా, వాడు పీకే ఎంతసేపటికి ఏమి ఇస్తాడంటే సమాజాన్ని ఎలా కులాల వారీగా, మతాల వారీగా చిచ్చుబెట్టి గెలవాలనేది చెప్తాడే కానీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎలా మీరు ప్రభుత్వ పరిపాలన బాగు చేయాలనేది ఆయనకేం పని, అది చూసుకోవాల్సింది ప్రభుత్వం. సో నేను అనుకుంటాం ఏంటంటే ఇప్పటికే టైం చాలా డిలే అయింది. ఉన్నటువంటి 2 నెలల్లో వాళ్ళు ఎంతవరకు చేసుకుంటారనేటువంటి చేసుకుంటే మంచిదే, లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అధికార పక్షం ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో ఇతర ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ కూడా కన్నేసింది ఆంధ్రప్రదేశ్ మీద అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది అక్కడ మీకు ఒకటేనండి, షర్మిల గారి మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు షర్మిల గారిని గనక ఆంధ్ర రాష్ట్రంలో గనక దించగలిగితే పాలిటిక్స్లోకి, ఆ విషయానికి ఆవిడ గనక ఒప్పించగలిగితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికార పక్షం ఓడిపోవటం ఖాయం అనేటువంటిది మనం ఖరాఖండిగా చెప్పచ్చు. దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ట్రెడిషనల్గా కాంగ్రెస్ రక్తం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ తాతతండ్రుల దగ్గర నుంచి కాంగ్రెస్సే వాళ్ళ లైఫ్ అన్నటువంటి వాళ్ళు. వేరే ఆల్టర్నేటివ్ లేక వాళ్ళందరూ కూడా వైసీపీతో ర్యాలీ అవుతున్నారు. ఎప్పుడైతే మీరు 70 మందికి 80 మందికి మేము టికెట్లు ఇవ్వమని మీరు చెప్పేశారు, వాళ్ళకంటూ కొంత వర్గం ఉంటుంది కదా. ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు అంటే అతనికంటూ ఒక వర్గం ఉంది. వాళ్ళు చూస్తూ చూస్తూ తెలుగుదేశంలోకి వెళ్ళినా కానీ తెలుగుదేశం జనసేన పొత్తులో అక్కడ ఏం ఖాళీ లేదు, అక్కడ ఫుల్గా ఉంది. వాళ్ళకున్న ఏకైక ఆల్టర్నేటివ్ ఏముంటుంది అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కనీసం ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ 5 ఏళ్ళ కన్నా మనం కనుక జాగ్రత్తగా పనిచేసుకుంటే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అందులో షర్మిల గారు అనగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా కొంత ఉంది. తర్వాత ఏంటంటే అది నిజమా అబద్ధమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అన్యాయం చేశారనేటువంటి ఒక ఫీలింగ్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని ఎన్కాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ పునరుజ్జీవం పొందడానికి, ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు, 0 నుంచి స్టార్ట్ అవుతున్నారు. 2 సీట్లు వచ్చినా పర్వాలేదు. కాబట్టి ఏంటంటే కర్ణాటక, ఇందాక మీరు అన్నట్టు తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాలతో వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని రెడీ అయిపోయారు. ఇవాళ వాళ్ళకి ఆర్థిక వనరులకు కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే 2 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా చాలా ఉండేటువంటి అవకాశం ఉంది. అది షర్మిల గారి మీదే కీలకంగా ఆధారపడి ఉంటుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. ఏమవుతుంది, ఎవరి స్ట్రాటజీలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఎవరి స్టెప్స్ ఎలా ఉంటాయి, సామాజిక సమీకరణాలు, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్, స్ట్రాటజీస్, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ అండి సుహాసిని గారు, థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు, థ్యాంక్ యూ అండి. వీ విల్ కంటిన్యూ ద డిస్కషన్. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.